ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి అలెక్సా బ్లిస్ గురించి. రీసెంట్‌గా మనకి అలెక్సా బ్లిస్ రాయల్ రంబల్‌లో రిటర్న్ చేసింది. అండ్ దాని తర్వాత అలెక్సా బ్లిస్ రాలో వస్తుందన్న రూమర్స్ అయితే ఉండే. అండ్ మన అలెక్సా బ్లిస్ రా సూపర్ స్టార్‌గా వర్క్ చేస్తుందన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. బట్ ఇంతవరకైతే రాలో రాలేదు. మొన్న జరిగిన రా షోలో రాలేదు. అండ్ ప్రెజెంట్ అప్డేట్ ఏందంటే ఇప్పుడు అలెక్సా బ్లిస్ స్మాక్ డౌన్‌లో వస్తదంట. సో స్మాక్ డౌన్ సూపర్ స్టార్‌గా మారుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. సో దానికి రీజన్ ఏందంటే వైర్ 6. సో ఇప్పుడు వైర్ 6 స్మాక్ డౌన్‌లో ఉన్నారు కదా! సో ఇప్పుడు అలెక్సా బ్లిస్ కూడా స్మాక్ డౌన్‌లోకి మూవ్ అవ్వడమే కరెక్టు. అండ్ దాని తర్వాత అలెక్సా బ్లిస్ అండ్ వైర్ 6 ఫ్యామిలీ కలిస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. మరి చూడాలి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో అలెక్సా బ్లిస్ వస్తదా? రాదా? సో ప్రెజెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అలెక్సా బ్లిస్ స్మాక్ డౌన్‌లో వర్క్ చేస్తదని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డకోటా కాయ్ గురించి. డకోటా కాయ్‌కైతే ఇంజ్యూరీ అయిందన్నమాట రాలో. ఆయన మనకి అందుకనే ఇప్పుడు డకోటా కాయ్ రావట్లేదు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ డకోటా కాయ్ బాగానే ఉందంట. సో తనే క్లియర్‌గా చెప్పిందన్నమాట సోషల్ మీడియాలో. నేనిప్పుడు బానే ఉన్నాను. అండ్ ఇంకా కొంచెం అంటే రికవరీ అవ్వాలి. సో కొంచెం రికవరీ అయ్యేదుంది. సో మనకి అంతా మంచిగుంటే డకోటా కాయ్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మంత్ ఎండింగ్‌లో వస్తదా? లేదంటే నెక్స్ట్ మంత్‌లో వస్తదా అనేది. బట్ ప్రెజెంట్ అయితే డకోటా కాయ్ కొంచెం బానే ఉంది. మరి అంత డేంజరస్ సిట్యుయేషన్స్‌లోనైతే ఏమీ లేదు. డకోటా కాయే సోషల్ మీడియాలో రిపోర్ట్ చేసిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టైలర్ బేట్ గురించి. సో టైలర్ బేట్ కూడా కొన్ని రోజులుగా డబ్ల్యూడబ్ల్యూలో కనిపించడం లేదు. సో తను కూడా మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. ఎనీ టైమ్ టైలర్ బేట్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. సో ఈ టైలర్ బేట్ అంటే నేమ్ కొంచెం మీకు ఐడియా ఉండకపోవచ్చు. మన పీట్ డన్‌తో కలిసి టాగ్ టీమ్ పార్ట్నర్‌లా వర్క్ చేసినారు. దాని తర్వాత మన టైలర్ బేట్ ఇంజ్యూరీ అయిపోయినారు. అండ్ ఇన్ని రోజులు కనిపించలేదు. ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. ఎనీ టైమ్ టైలర్ బేట్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ గురించి. మేబీ ఈ మ్యాచ్ మనకి రెస్ల్‌మేనియా 41లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని ఎలా స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు జాన్ సీనాకేమో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోవాలి. చాలామంది ఫ్యాన్స్ కోరుకునేది అదే. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా ఒకవేళ ఎలిమినేషన్ ఛాంబర్‌ని గనుక గెలిస్తే ఇప్పుడు జాన్ సీనా మన కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు జెఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగితే ఇక మనకి మిగిలింది కోడీ రోడ్స్. మేబీ జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయితే జాన్ సీనా కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తది. సో వేరే ఆప్షన్ అయితే ఉండదన్నమాట మన జాన్ సీనాకి. అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ టైటిల్ పిక్చర్‌లో కనిపించాలని అనుకుంటున్నారు కాబట్టి జాన్ సీనాని. సో ఖచ్చితంగా మన జాన్ సీనా కోడీ రోడ్స్‌తో ఫైట్ చేయొచ్చు. ఒకవేళ ఎలిమినేషన్ ఛాంబర్‌లో గనుక మన జాన్ సీనా గెలిస్తే. ఒకవేళ గెలిచిన తర్వాత వీళ్ళ మధ్య ఫ్యూడ్‌ని ఎలా చూపిస్తారు? ఇప్పుడు మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్. అండ్ మన జాన్ సీనా కూడా ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్. అంటే ఇద్దరు అంటే ఇప్పుడు జాన్ సీనా కావచ్చు, ఇటు కోడీ రోడ్స్ కావచ్చు. ఇద్దరు ఫేస్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పాలి. సో ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అంటే ఇద్దరు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గానే ఫైట్ చేస్తారా? లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు హీల్ టర్న్ చేస్తారా? సో మనకి ప్రెజెంట్ రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని. సో మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసిన తర్వాత హీల్ కోడీ రోడ్స్ వర్సెస్ మనకి జాన్ సీనా మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు కంపల్సరీగా ఎవరో ఒక సూపర్ స్టార్ అంటే కోడీ రోడ్సే కావచ్చు, లేదంటే జాన్ సీనానే కావచ్చు. హీల్ సూపర్ స్టార్‌గా మారుతారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పండి. మీరు కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? సో ఈ మ్యాచ్‌లో మీరు గనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఇప్పుడు కోడీ హీల్ టర్న్ చేస్తే ఏ విధంగా ఉంటదో మీరు కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. రూమర్స్ అయితే ఉన్నాయి. మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్, జే ఉసోకి రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మనం స్మాక్ డౌన్‌లో కలుద్దాం. అంటే ఇక్కడ స్మాక్ డౌన్ అని మెన్షన్ చేయలేదు. మనం కలుద్దాం అన్నట్టుగా కోడీ రోడ్స్, జే ఉసోకి రిప్లై అయితే ఇచ్చినారన్నమాట. సో ఇప్పుడు కలుస్తారంటే కంపల్సరీగా అది స్మాక్ డౌన్‌లోనే. సో స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ వస్తున్నారు. అండ్ మన జే ఉసో కూడా స్మాక్ డౌన్‌కి వస్తారన్నమాట. సో స్మాక్ డౌన్‌లో కలుద్దాం అన్నట్టుగా మన కోడీ రోడ్స్ రియాక్షన్ అయితే ఇచ్చినారన్నమాట. చూడాలి మరి స్మాక్ డౌన్‌లో ఏం జరుగుతది? కోడీ రోడ్స్ తన టైటిల్‌ని వదిలేస్తాడా? లేదంటే మెడికల్లీ క్లియర్‌గానే ఉన్నానని చెప్తారా? లేదంటే మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారా? చూడాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జే ఉసో గురించి. జే ఉసోది ఒక బిగ్ సీక్రెట్ ఉందన్నమాట. అంటే మన జే ఉసో ఈ సంవత్సరంలో వరల్డ్ ఛాంపియన్ అవుతానని క్లియర్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసినారు. కాకపోతే అది ఎప్పుడు అనేది ఎవరికీ క్లారిటీగా తెలియదు. అండ్ మన జే ఉసోకి కూడా క్లారిటీగా తెలియదంట. అంటే ఇప్పుడు మన జే ఉసో ఏమంటున్నారంటే, ఇప్పుడు మన జే ఉసో మెన్స్ రాయల్ రంబల్‌ని అయితే విన్ అయినారు. కాకపోతే మన జే ఉసో రాయల్ రంబల్‌ని విన్ అవుతారని మన జే ఉసోకి కూడా తెలియదంట. ఏ రోజు ఇప్పుడు మనకి ఏ రోజైతే రాయల్ రంబల్ జరిగిందో అదే రోజు మార్నింగ్ మన జే ఉసోకి తెలియదంట. సో మన జే ఉసోకి కూడా నేను రాయల్ రంబల్‌ని విన్ అవుతానని మన జే ఉసోకి తెలీదంట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సీక్రెట్‌గా ఉంచిందంట.
సో, మరిప్పుడు మన జెవుసో రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ జెవుసోకి ఎప్పుడు చెప్పిందనేది క్లారిటీగా తెలియదు. అంటే ఆ రోజు ఆఫ్టర్‌నూన్ చెప్పిందా? లేదంటే షో జరిగే కన్నా ముందు చెప్పిందా? అనేది ఏది క్లారిటీగా తెలియదంట. బట్ మన జెవుసోకి ఏందంటే సో, మార్నింగ్ ఏ రోజైతే రాయల్ రంబల్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ మన జెవుసోకి తెలియదంట నేనే రాయల్ రంబల్‌ని విన్ అవుతున్నానని. సో, ఇప్పుడు ఇది చాలా అంటే చాలా సీక్రెట్‌గా ఉంచిందంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అందుకని మనకి ఎటువంటి రూమర్స్ అయితే రాలేదు. అంటే ఇప్పుడు మనకి బెట్టింగ్ ఓడ్స్‌లో అంటే మన జెవుసో లేరన్నమాట. టాప్ 5లో కూడా మన జెవుసో లేరు. ఔట్ ఆఫ్ నోవేర్ వచ్చి మన జెవుసో రాయల్ రంబల్‌ని విన్ అయినారు. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు అంటే జెవుసో జనవరిలో స్టోరీ పెట్టినారు కదా! ఈ సంవత్సరంలో నేను చాంపియన్ అవుతానని. సో, ఇప్పుడు అదెలా పెట్టుంటారు అంటే సో, ఇప్పుడు మన జెవుసోకి డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది కావచ్చు. ఈ సంవత్సరంలో నువ్వు వరల్డ్ చాంపియన్ అవుతావని చెప్పుంటది. కాకపోతే ఎగ్జాక్ట్ డేట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ జెవుసోకి చెప్పలేదు కావచ్చు. అందుకనే మన జెవుసో ఈ సంవత్సరంలో నేను వరల్డ్ ఛాంపియన్ అవుతానని మెన్షన్ చేసినారు గానీ, నేను వ్రెసల్‌మేనియాలో అంటే వ్రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తానని మన జెవుసో మెన్షన్ చేయలేదు. సో, వరల్డ్ ఛాంపియన్ అవుతానని మాత్రమే మన జెవుసో మెన్షన్ చేసినారన్నమాట. సో, చాలా చాలా సీక్రెట్‌గా ఉంచింది. మన జెవుసో కూడా చెప్పలేదన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మర్చండైజ్ సేల్ గురించి. సో, మనకి రాయల్ రంబుల్ వీకెండ్‌లో టాప్ 3 మర్చండైజ్ సేల్స్ అయితే రివీల్ అయిపోయినాయన్నమాట. సో, నంబర్ 1 పొజిషన్‌లో మన జాన్ సీనా ఉన్నారు. అండ్ నంబర్ 2 పొజిషన్‌లో కోడీ రోడ్స్ ఉన్నారన్నమాట. అండ్ నంబర్ 3 పొజిషన్‌లో మన జే ఉసో ఉన్నారు. సో, జే ఉసో నంబర్ 3లో ఉన్నారన్నమాట. సో, ఇవి టాప్ 3 మర్చండైజ్ సేల్స్ రాయల్ రంబుల్ వీకెండ్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జేడ్ కార్గిల్ గురించి. సో, ఇప్పుడు మన జేడ్ కార్గిల్ రిటర్న్ ఎప్పుడు? సో, మనకి రాయల్ రంబల్‌లో రిటర్న్ చేస్తుందన్న రూమర్స్ అయితే ఉండే. బట్ జేడ్ కార్గిల్ అయితే మనకి రాయల్ రంబల్‌లో రాలేదు. అండ్ ఎప్పుడు రిటర్న్ చేస్తుందన్న విషయాన్ని గురించి మాట్లాడితే ఇప్పుడు జేడ్ కార్గిల్ ట్రైనింగ్ చేస్తుందంట. రెడీ అవుతుందంట. మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఎనీ టైమ్ జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. రెసల్‌మేనియా 41లో కూడా ఫైట్ చేస్తుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, దాని ప్రకారం చూసుకుంటే రెసల్‌మేనియా 41 కన్నా ముందే జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తదన్నమాట. సో, ఇది కంపల్సరీగా జరుగుతుందన్నట్టుగా అప్డేట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూడాలి మరి జేడ్ కార్గిల్ ఎప్పుడు రిటర్న్ చేస్తది? ఎలిమినేషన్ చాంబర్‌లో రిటర్న్ చేస్తదా? లేదంటే అప్‌కమింగ్ డేస్‌లో అంటే రా షోలో కావచ్చు, లేదంటే స్మాక్‌డౌన్‌లో కావచ్చు రిటర్న్ చేస్తదా అని చూడాలన్నమాట. సో, తను మెడికల్లీ క్లియర్‌గా ఉంది. అండ్ తను రెడీ కూడా అయిపోయిందన్నమాట. ఇన్ రింగ్ యాక్షన్ కోసం రెడీ కూడా అయిపోయింది. ఎనీ టైమ్ జేడ్ కార్గిల్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ మళ్ళొకసారి వరల్డ్ ఛాంపియన్ అవుతారా? అవ్వరా? అనే క్వెషన్ పైన రోమన్ రీన్సే ఆన్సర్ ఇచ్చినారనమాట. మన రోమన్ రీన్స్‌కి ఇదే క్వెషన్ అడిగినారు. అండ్ "నువ్వు మళ్ళొకసారి ఛాంపియన్ అవుతావా? నువ్వు మళ్ళొకసారి ఛాంపియన్‌షిప్‌ని హోల్డ్ చేస్తావా?" అని ఇటువంటి క్వెషన్ అడిగినప్పుడు అప్పుడు రోమన్ రీన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే, సో, ఇప్పుడు చూడండి ఆ టైటిల్ ఎవరి నడుముకైతే సూట్ అవుతదో వాళ్ళ దగ్గరికి కంపల్సరీగా వస్తది. అంటే ఇప్పుడు మన రోమన్ రీన్స్ ఇండైరెక్ట్‌గా ఏమంటున్నారంటే, ఆ ఛాంపియన్‌షిప్ ఎవరికైతే సూట్ అవుతదో సో, ఆ ఛాంపియన్‌షిప్ కంపల్సరీగా ఆ సూపర్ స్టార్ దగ్గరికి వెళ్ళిపోతదని మన రోమన్ రీన్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇండైరెక్ట్‌గా మన రోమన్ రీన్స్ మళ్ళొకసారి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతా అన్నట్టుగా అంటున్నారన్నమాట. సో, క్లియర్ అంటే డైరెక్ట్‌గా చెప్పలేదు. ఇండైరెక్ట్‌గా అన్నారు. ఆ ఛాంపియన్‌షిప్ ఎవరికైతే సూట్ అవుతదో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తదని మన రోమన్ రీన్స్ ఈ టైప్‌లో అన్నారన్నమాట. అండ్ మనకి ఇంతకుముందు కూడా రూమర్స్ అయితే ఉండే. ఈ సంవత్సరంలో మళ్ళొకసారి మన రోమన్ రీన్స్ వరల్డ్ ఛాంపియన్ అవుతారు. సో, మళ్ళొక టైటిల్ విన్ రోమన్ రీన్స్‌కి వస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, చూడాలి మరి ఈ సంవత్సరం ఎండింగ్ అయ్యేలోపు మన రోమన్ రీన్స్ మళ్ళొకసారి ఛాంపియన్ అవుతారా? అవ్వరా? సో, మరి మీరేమంటారు? మీరు రోమన్ రీన్స్‌ని మళ్ళొకసారి ఛాంపియన్‌గా చూడాలని కోరుకుంటున్నారా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ గురించి. ఇప్పుడు మన రాక్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట. చాలామంది ఫ్యాన్స్ కోపంలో ఉన్నారు. దేని గురించి అంటే ఇప్పుడు రాక్‌ని రాయల్ రంబల్‌లో తీసుకొస్తది మన డబ్ల్యూడబ్ల్యూఈ అని ఇలాంటి రూమర్స్ అయితే ఉండే. మన నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు టీజ్ అయితే జేసినారు. సో, మన రాక్ వస్తారన్నట్టుగా. అండ్ ప్రోమో వీడియోలో గూడా మన రాక్‌ని ఉంచినారన్నమాట. అండ్ మనకి రాయల్ రంబుల్ బ్యాక్ స్టేజ్‌లో మన రోమన్ రీన్స్ నడుచుకుంటూ వచ్చేటప్పుడు వెనకాల కన్‌స్ట్రక్షన్ ట్రక్స్ కనిపించినాయి. ఆ ట్రక్స్ మీద మన రాక్ ఫోటో ఉందన్నమాట. సో, ఒక్కసారి కాదు 2, 3 టైమ్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ జేసింది. రాక్ రాయల్ రంబల్‌లో వస్తారని. సో, తీరా చూసుకుంటే మన రాక్ అయితే రాయల్ రంబల్‌లో రాలేదు. అండ్ ఇంతకుముందు మన రాక్ ఏం చెప్పినారు? ఈ రెసల్‌మేనియా 41లో నేను వస్తాను, ఫైట్ చేస్తాను అన్నట్టుగా రాక్ చెప్పినారు. అండ్ మీరు ఈ సోషల్ మీడియా కాకమ్మ కబుర్లు నమ్మకండి. సో, నేను రెసల్‌మేనియాలో ఫైట్ చేయనని ఎవరైనా చెప్తే మీరు నమ్మకండి. అదంతా బుల్‌షిట్. నేను కంపల్సరీగా వస్తానని మన రాక్ అయితే చెప్పినారన్నమాట. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో రాక్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు చాలా మందికి రెసల్‌మేనియా 41 పైన ఇంట్రెస్టే పోతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ చాలా ఊహించేసుకున్నారన్నమాట. అంటే రెసల్‌మేనియా 41లో
రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగొచ్చని, లేదంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగొచ్చని. సో, ఒకవేళ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ జరిగితే కోడీ వర్సెస్ మనకి రేండీ ఆర్టన్ మ్యాచ్ జరుగుతదని, అండ్ జాన్ సీనా వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరుగుతదని, అండ్ సీఎం పంక్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ జరుగుతదని. సో, ఈ టైప్‌లో మ్యాచ్ కార్డ్‌ని ఊహించేసుకున్నారు మన ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో. బట్ ఇప్పుడు మ్యాచ్ కార్డ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మన జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తారనేది ఇంకా క్లియర్‌గా తెలీదు. అండ్ జే ఉసోనేమో రాయల్ రంబల్‌ని విన్ అయినారు. సో, కన్ఫర్మ్‌గా మన జే ఉసో గుంతర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరగొచ్చు. అండ్ మన రోమన్ రీన్స్ ఏమో ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు మనకి రెసల్‌మేనియా 41లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటున్నారు. మన రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్య. సో, ఇది ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదంట. సో, చాలామంది ఫ్యాన్స్‌కైతే అసలు ఇంట్రెస్టే కలగడం లేదు ఈ రెసల్‌మేనియా 41 పైన. సో, మన ట్రిపుల్ హెచ్ ఏం చెప్తున్నారంటే ఈ రెసల్‌మేనియా 41 అనేది లెజెండరీగా ఉండబోతుంది. చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చుతదని మన ట్రిపుల్ హెచ్ అయితే చెప్తున్నారు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌లో ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదన్నమాట రెసల్‌మేనియా 41 పైన. సో, మరి చూడాలి దీన్ని ట్రిపుల్ హెచ్ ఏ విధంగా తీసుకుంటారో. అండ్ ఇంతకు ముందుకు మనకు రూమర్స్ అయితే వచ్చుండే. మన ట్రిపుల్ హెచ్ రెసల్‌మేనియా 41 మెయిన్ ఈవెంట్‌ని సెట్ చేసినారని. సో, ఆల్రెడీ పెన్సిల్ చేసినారని మన ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. ఇప్పుడు అది ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే అలాగే ఉండొచ్చు. బట్ ఆ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ అనేది మనకి రివీల్ చేయలేదు. సో, ఆల్రెడీ మేము సెట్ చేసినాం అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ అయితే చెప్పినారు. బట్ అది ఏంటిది అనేది, ఎవరి మధ్య మ్యాచ్ ఉంటది, ఎవరెవరితో ఫైట్ చేస్తారనేది ఇంకా క్లియర్‌గా తెలియదన్నమాట. సో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కైతే నచ్చట్లేదన్నమాట. ఇప్పుడు చూడాలి మరి ట్రిపుల్ హెచ్ దీన్ని ఏ విధంగా తీసుకుంటారో, సో, ఏ విధంగా మ్యాచెస్‌ని బుక్ చేస్తారనేది.